రావణుడు సీతాదేవిని ఏ రోజున అపహరించాడు? ఆప్షన్ ఏ ఆదివారం, ఆప్షన్ బి మంగళవారం, ఆప్షన్ సి శుక్రవారం, ఆప్షన్ డి శనివారం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మంగళవారం. దశరథ మహారాజు ఎవరి అవతారంగా చెప్పబడుతుంది? ఆప్షన్ ఏ యమధర్మరాజు, ఆప్షన్ బి అగ్నిదేవుడు, ఆప్షన్ సి ఇంద్రుడు, ఆప్షన్ డి వరుణుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఇంద్రుడు. క్రింది వారిలో రావణుడి కూతురు ఎవరు? ఆప్షన్ ఏ శూర్పణఖ, ఆప్షన్ బి మండోదరి, ఆప్షన్ సి కైకసి, ఆప్షన్ డి సువర్ణమత్స్య. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి సువర్ణమత్స్య. ఆంజనేయుడి కొడుకు పేరేమిటి? ఆప్షన్ ఏ మకరధ్వజుడు, ఆప్షన్ బి కబంధుడు, ఆప్షన్ సి అంగదుడు, ఆప్షన్ డి మారీచుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ మకరధ్వజుడు. ఆంజనేయ స్వామి వారు బ్రహ్మచారి, అయినా ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు. అది ఎలాగంటే లంకాదహన సమయంలో ఆంజనేయ స్వామి వారి చెమట సముద్రంలో పడింది. ఆ చెమటను ఒక మత్స్యకన్య మింగడం వల్ల ఆ చెమట ద్వారా ఒక కుమారుడు జన్మించాడు. ఆయన పేరే మకరధ్వజుడు. శ్రీరాముడు తల్లి గర్భంలో ఎన్ని నెలలు ఉన్నాడు? ఆప్షన్ ఏ 6 నెలలు, ఆప్షన్ బి 9 నెలలు, ఆప్షన్ సి 12 నెలలు, ఆప్షన్ డి 14 నెలలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 12 నెలలు.